భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 22వ నిబంధన అనేది చాలా కీలకమైనది. దీని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు వ్యతిరేక రక్షణ అనేది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అరెస్టు చేయడానికి చట్టబద్ధమైనటువంటి కొన్ని ప్రతిపాదిత అంశాలు ఇందులో ఉన్నాయి. అరెస్టుకు చేసినట్లయితే అరెస్టు చేయడానికి గల కారణం ఉండాలి. ప్రతి అరెస్టుకు వారెంట్ ఉండాలి. అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలుసుకునేటువంటి స్వేచ్ఛ, అంటే తనకు తాను న్యాయవాదిని సంప్రదించుకునే స్వేచ్ఛ లేదా తనకు తాను వాదించుకునే స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి 24 గంటల లోపుగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. అంటే అరెస్ట్ అయిన సమయం నుంచి ప్రయాణ సమయంతో కలుపుకొని అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి 24 గంటలుగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. అయితే ఈ అరెస్ట్ అనేటువంటిది దీని మీద చాలా కీలకంగా తీసుకుంటే ప్రివెంటివ్ పున్నెంటివ్ పీడీ యాక్ట్ అనేటువంటిది 1950 మార్చిలో చేశారు. దీన్ని 1969లో రద్దు చేసినప్పటికీ ఈ చట్టం అనేక సందర్భాల్లో అమలు చేయడం జరుగుతుంది. పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ అయితే అరెస్ట్ గల కారణాలు చెప్పనక్కర్లేదు, 3 నెలల వరకు గృహ నిర్బంధంలో ఉంచవచ్చు. అయితే 3 నెలల తర్వాత ఒక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఓ సామాజిక కార్యకర్త, మంచి న్యాయ నిపుణులు ఎదుట అరెస్ట్ గల కారణాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయడం, నేరం చేస్తారేమన్నటువంటి అనుమానంతో లేదా భయంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులో ఉంచడం. అదేవిధంగా పున్నెంటివ్ అంటే నేరం నిరూపితమైంది, న్యాయస్థానం ఆదేశం మేరగా అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకి ఇందులో ఉంది. న్యాయస్థానం ఆదేశం మేరకు ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడానికి పున్నెంటివ్ అనేటువంటి అంశాన్ని వాడడం జరుగుతుంది. ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయటం. అయితే పీడీ చట్టం అనేటువంటిది చాలా కీలకమైనది. దీంతోపాటు తర్వాత కాలంలో ఈ పీడీ చట్టాన్ని 1950 మార్చిలో చేశారు, 69లో రద్దు చేశారు. ఈ తర్వాత కాలంలో 1971 సంవత్సరంలో మీసా చట్టం అనేది వచ్చింది. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఆంతరంగిక భద్రతా కార్యకలాపాల పరిరక్షణ చట్టం. అదేవిధంగా ఎన్ఎస్ఏ చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లో చేశారండి. ఎన్ఎస్ఏ చట్టం అనేది జాతీయ భద్రతా చట్టం. అదేవిధంగా ఎస్మా చట్టం, ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1981, అత్యవసర సర్వీసుల నిరోధక చట్టం. వైద్యులు, ఉపాధ్యాయులు, రవాణా కార్మికులు ఇలాంటి వారు సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెను నిరోధించి ప్రజా ప్రయోజనాల కోసం ఆ సమ్మెను నిరోధించేందుకు ఎస్మా అనేటువంటి దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా జోడాల సమ్మె అంటే జూనియర్ డాక్టర్ల సమ్మె నిరోధించేందుకు ఎస్మాను ప్రయోగించారు. అలాగే తమిళనాడులో టీచర్ల సమ్మెను నిరోధించేందుకు కూడా ఎస్మా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేసినటువంటి సమ్మెపై కూడా ఎస్మా ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అంటే ముందుగా నోటీస్ ఇస్తారు, ఆ నోటీసు లోబడి వారు విధులకు హాజరైనట్టయితే ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఒకవేళ వారు స్పందించకపోతే అప్పుడు ఎస్మా ప్రయోగం చేసి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కోఫ్వాసా చట్టం అనేటువంటిది వచ్చింది. కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్, దొంగ సరుకు రవాణా, అత్యవసర సరుకులు లేకపోతే స్మగ్లింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయటం, ఎర్రచందనము, బంగారపు బిస్కెట్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటి వాటిని రవాణా చేస్తే దొంగ వ్యాపార కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ కోఫ్వాసా చట్టం అనేటువంటిది 1974లో తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. అలా కాకుండా ముఖ్యంగా తీసుకున్నట్టయితే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్, టాడా చట్టం అనేటువంటిది, టెర్రరిస్ట్ అండ్ యాక్టివిటీస్ డిస్క్రిప్టివ్ యాక్ట్ అనేటువంటిది తీసుకొని వచ్చారు. టాడా చట్టం 1985 సంవత్సరంలో టాడా చట్టం రాజీవ్ గాంధీ ప్రధానంగా ఉన్న సమయంలో చేశారు. తర్వాత కాలంలో 1995 సంవత్సరంలో టాడా చట్టాన్ని రద్దు చేశారు. టాడా యాక్ట్ ప్రకారం తీవ్రవాద కార్యకలాపాలు నిరోధ చట్టం, టెర్రరిస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ టాడా స్థానంలో వచ్చిందే పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధ చట్టం. పాత సీసాలో కొత్త నీరులాగా చట్టం అదే, కాకపోతే చిన్న పేరు మార్చి దాన్ని కొత్త రూపాంతరం తీసుకొని రావడం జరిగింది. 2002లో పోటా చట్టం చేశారు. 2004లో దీని మీద అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోటా చట్టాన్ని తర్వాత రద్దు చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ పోటా చట్టం స్థానంలో వచ్చినటువంటి మరొకటి ఏంటంటే ఉపా చట్టం, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ యాక్ట్ 2004
ఫోర్. యాక్చువల్గా ఈ ఉపా చట్టం అనేటువంటిది 1969లోనే వచ్చింది. కానీ కొత్తగా 2004లో ఈ పోటా చట్టం రద్దు అయిపోయిన తర్వాత ఉపా చట్టం అనేటువంటిది తీసుకొచ్చారు. ఈ ఉపా చట్టం ప్రకారం ఇటీవల చాలామందిని అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఇల్లిసిటీస్ కంట్రోల్ నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కూడా 1988లో చేయడం అనేటువంటి జరిగింది. మత్తు పదార్థాలు రవాణా చేయటం, మత్తు పదార్థాల వాడకం నిషేధం కూడా చేశారు. అట్ ది రేట్ ఆఫ్ ఈ పాలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజేశ్వర వెంకట్రావు. పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి ఇది సమగ్రమైనటువంటి ఆర్టికల్ 22 మీద గతంలో అడిగారు. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్ మీద ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, అక్రమ అరెస్టులకు, నిర్బంధాలకు వ్యతిరేక రక్షణ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్.